హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారూస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? ఫోర్త్ డే డ్రైవింగ్ క్లాస్లో జీరో మార్క్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు గమనించినట్లయితే మనము ప్రాక్టీస్ కోసం ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో మార్క్ని ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, బాగా యూజ్ అవుతుంది కూడా. ప్రతి చోట మనము సందులు అనేది కట్ అవుతూ ఉంటాం కదండి, అక్కడ స్టీరింగ్ అనేది తిప్పడానికి ఈ సెక్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. మీరు బాగా గమనించినట్లయితే పక్కాగా స్టీరింగ్ అనేది తిప్పగలుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనము కాలు పైన పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. మనకి ఈ సెక్షన్లో మనకి స్టీరింగ్ తిప్పడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు వెంటనే కాలు పైన పెట్టలేరండి. కొంచెం ఇప్పుడు చూడండి, కాలు పైన పెట్టినా ఎగ్జాక్ట్ రౌండ్ తిరగలేరు. ఎందుకంటే ప్రాక్టీస్ ఇప్పుడే రాదు కాబట్టి. ఇప్పుడే మొదలు పెట్టారు జీరో మార్కు, వెంటనే కాలు పైన పెట్టి ఎగ్జాక్ట్ జీరో అనేది వేయలేరు. అదే కాలుతో అయితే వేయగలుగుతారు. ఈ క్లాస్లో మనకి కాలు పైన పెట్టి డ్రైవ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కేవలం స్టీరింగ్ తిప్పడం మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి ప్రాక్టీస్ మనము ఎంత బాగా చేస్తే జీరో మార్క్ అనేది అలా వస్తుందన్నమాట. నేను అందరికీ చెప్పేది, నా దగ్గర 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే ఇంటి దగ్గర ఈజీగా 1 అవర్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి త్వరగా బండి అనేది వస్తుందన్నమాట. సో 4th డేకే ఈ విధంగా జీరో మార్క్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఐ థింక్ వెరీ వెరీ గ్రేట్.